దావీదు గొల్యాతును ఓడించి ఫిలిస్తీన్లపై గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రజలు ఆనందంతో పాటలు పాడుతూ సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని పాటలు పాడారు. ఆ పాటలు సౌలు హృదయంలో అసూయను కలిగించాయి. దావీదు పేరు ప్రజల్లో పెరుగుతూ ప్రసిద్ధి పొందుతుండగా సౌలు భయపడ్డాడు. అప్పటి నుంచి సౌలు దావీదుపై అసూయతో చంపడానికి చాలాసార్లు దావీదు వీణ వాయిస్తుండగా తన ఈటను దావీదుపై విసిరాడు. ఆ 2 సందర్భాల్లో దావీదు తప్పించుకున్నాడు. అయినప్పటికీ దావీదు సౌలుపై తిరుగుబాటు చేయక సౌలుకు విధేయంగా సేవ చేశాడు. దేవుడు దావీదుతో ఉన్నందున అతను యుద్ధానికి వెళ్లిన ప్రతిసారి విజయం సాధించాడు. సౌలు దావీదును సైన్యాధిపతిగా నియమించాడు. తాను చంపకుండా శత్రువుల ద్వారా దావీదు హతం చేయాలనుకున్నాడు. దేవుడు ప్రతిసారి దావీదును కాపాడాడు. సౌలు కుట్రతో తన కుమార్తె మీకాలును దావీదుకు భార్యగా ఇవ్వాలని నిర్ణయించాడు. అందుకు ప్రతిగా ఫిలిస్తీన్లలో 100 మందిని హతమార్చి చూపించమని దావీదుకు ఆదేశించాడు. దావీదు యుద్ధంలో చనిపోతాడని సౌలు భావించాడు. కానీ దేవుడు దావీదుతో ఉన్నందున అతను 100 మందిని మాత్రమే కాదు 200 మందిని సౌలుకు చూపించాడు. దాంతో దావీదు మీకాలును భార్యగా చేసుకున్నాడు.